మనం చూస్తూ ఉంటాం, చాలామంది ఫిలిం స్టార్ల వాళ్ళని కలలు కంటూ ఉంటారు. కానీ వాళ్ళకి అసలు విషయం తెలీదు. సంతోషం విషయం పక్కన పెడితే మరి టెన్షన్ మాట ఏంటి? వాళ్లకు సంబంధించిన ఎటువంటి విషయాన్నైనా వాళ్ళు అస్సలు దాచలేరు. సరదాగా బయటికెళ్ళేవరైనా కలవాలన్నా కలవలేరు. ఒకవేళ ఎవరితోనైనా సంబంధం పెట్టుకుంటే లోకం అంతా కోడైకొస్తుంది. ఇక మన కేసు విషయానికొస్తే అతను మీకు బాగా తెలుసు. అప్కమింగ్ సినిమా యాక్టర్ రాజీవ్ ఖండేల్వాల్. అతని మ్యారేజ్ జరిగే టైంలో ఊహించని ఒక సంఘటన జరిగింది. అది చాలా సీరియస్గా. ఒక పెద్ద స్టార్ హోటల్లో అతని ఎంగేజ్మెంట్ పార్టీ జరగబోతోంది. రాజీవ్ ఆ అమ్మాయి వేలికి ఉంగరం తొడిగాడో లేదో అకస్మాత్తుగా నిజంగా అతనికి జరిగిన అన్యాయం ఎవ్వరికీ జరగకూడదు. అసలేం జరిగిందో మీరే చూడండి. రెడీయా? రెడీ మేడం. హాయ్ వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నేను మీ ఫేవరెట్ యాంకర్ నీలిమా. మీరు చూస్తున్నారు ఛానల్ క్లాంప్. ఈ రోజు మన ఛానల్ క్లాంప్ ఒక అద్భుతమైన ప్రదేశంలో ఉంది. అదే హోటల్ సీ క్వీన్. ఎందరో అమ్మాయిల హృదయాల్ని కొల్లగొట్టిన హీరో రాజీవ్ ఎంగేజ్మెంట్ ఈ రోజు జరగబోతోంది. అవును, మీ ఫేవరెట్ హీరో రాజీవ్ ఎంగేజ్మెంట్ జరుగుతోంది. తన లేటెస్ట్ మూవీ త్వరలోనే మీ ముందుకు రాబోతోంది. రాజీవ్ తన కాబోయే భార్యను వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చేశారు. వెళ్ళి తనతో మాట్లాడదామా? రండి. మీట్ మై ప్రిన్సెస్ అంజలి. ఐఎమ్ సారీ, దయచేసి నో క్వశ్చన్స్. ఫంక్షన్కి లేట్ అవుతుంది. రాజీవ్ గారు, మీరేం మాయ చేశారు? ఎవరి నోట్లో విన్నా ఒకటే మాట, ఎక్కడ విన్నా ఒకటే మాట. మీరు పెళ్ళంటూ చేసుకుంటే ఒక హీరోయిన్నే చేసుకుంటారని. ఈ ప్రశ్న తన ముందు అడగకుండా ఉండాల్సిందే. హీరోయిన్కి ఏం తక్కువ కాదుగా. ఇంత అందమైన అమ్మాయి ముందు ఏ హీరోయిన్ పనికొస్తుంది చెప్పండి. సార్, మీ సినిమా త్వరలోనే రిలీజ్ అవబోతోంది. మీ కెరీర్ మంచి ఫామ్ లో ఉంది. మరి ఈ టైంలో మీరు పెళ్లి అని అనౌన్స్ చేశారు. దానికి ఇది సరైన సమయం అనుకుంటున్నారా? ఇది సరి అయిన సమయం అని అనుకుంటున్నాను. నాకేమనిపిస్తుందంటే, మీకు సరి అయిన భాగస్వామి దొరికినప్పుడు తప్పకుండా అమ్మాయి చేయి అందుకోవాల్సిందే. నా రాబోయే సినిమాలో కూడా ఇలాగే జరుగుతుంది. నా నిర్ణయాలు ఎప్పుడు అభిమానులకే వదిలేస్తాను. లెట్స్ సీ వాట్స్ హ్యాపెన్స్. బాబు వెళ్దామా? టైం అవుతోంది. షూర్ డాడ్. మళ్ళీ కలుద్దాం. కమ్. హ్యాపీ? వెరీ హ్యాపీ. గుడ్. ఇది తీసుకోమ్మా. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. అమ్మా అంజలి, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు మా కడుపును పుట్టకపోయినా నిన్ను మా కన్న కూతురి కంటే ఎక్కువ ప్రేమతో చూసుకున్నామమ్మా. అంకుల్, మీరు ఆంటీ నాకు తల్లిదండ్రులతో సమానమే కదా. అరే ఏమండి, ఇక నుంచి అమ్మాయిని ఏడిపిస్తే ఊరుకోను. అర్థమైందా మీకు? రాజు, అమ్మా, ఈ రింగ్ తీసుకో. వెళ్ళు. ఆల్ రైట్. నీ చెయ్యు. ఇదేంటి కరెంట్ పోయిందేంటి? కరెంట్ ఈ లైటింగ్ ఏమైంది? అరే కరెంట్ పోయినట్టుంది. ఎవరైనా వెళ్ళి చెక్ చేయండి. రాజీవ్, అంజలి అది. అదే నేను చూస్తున్నాను. అకస్మాత్తుగా కరెంటు పోయిన తర్వాత ఆమె చెయ్యి నా నుంచి విడిపోయింది. కంగారు పడక్కర్లేదు, ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. మరి ఏమైనట్టు? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళిందేమో. నేను వెళ్ళి చూసొస్తాను. కానీ చెప్పి వెళ్ళుండొచ్చు కదా. అంటే నేను ఓకే, చూసొస్తాను. రిలాక్స్. సారీ సార్, ఏదో పవర్లో చిన్న ప్రాబ్లం ఉన్నట్టుంది. మళ్ళీ ఇలా జరగదు సార్. ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది తను? అది అంజలి వాష్రూమ్లో. ఏమైందంటే చెప్పండి. రాజీవ్, నేను అన్ని చోట్ల వెతికాను. ఇంకా అందరినీ అడిగాను కూడా. అవునా? అంజలి ఎక్కడా కనిపించలేదు.
ఐ డోంట్ బిలీవ్ దిస్. అంజలి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎస్ సార్. ఎక్స్క్యూజ్ మీ, మీరు అంజలిని ఏమైనా చూసారా? తను ఇక్కడి నుంచి వెళ్ళిందా? నో సార్, ఆర్ యు షూర్? నిజంగా నేను అమ్మాయిని చూడలేదు సార్. సార్ చుట్టుపక్కలంతా వెతికాం కానీ మేడం ఎక్కడ కనిపించలేదు సార్. మా స్టాఫ్ కానీ సెక్యూరిటీ వాళ్ళు కానీ ఎక్కడా చూడలేదట సార్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సెక్యూరిటీకి సంబంధించిన విషయాలని నువ్వే కదా చూసుకునేది. ఏం చేస్తున్నావు నువ్వు? సార్ మరి రాజీవ్ ఏమైంది? విడిచిపెట్టతని మీరు వెళ్ళండి ప్లీజ్. ఏమైంది నీకు అసలు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. ఎక్కడికి పోతాను? డాడీ, నాకేం అర్థం కావట్లేదు. అంజలికి ఏమైంది? ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే ఎక్కడ ఉంటుంది? సో ఈ హోటల్ అంతా వెతికాం, అందరినీ ఎంక్వైరీ చేసాం, కానీ మేడం గారు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదట సార్. ఏంటో నువ్వు మాట్లాడేది? ఎంతసేపు అయింది? అమ్మాయి ఇక్కడ ఎక్కడో ఉంటుంది. చుట్టుపక్కల వెతికించండి అయ్యా, వెతకండి. ఏమండి వెతుకో. ఏమండి, కొంచెం మెల్లగా మాట్లాడండి, అందరూ వింటున్నారు. ఇది మన హీరో రాజీవ్ స్టోరీ. ఇది అతని జీవితంలో జరిగిన నిజమైన కథ. ఈ కథలో అతని జీవిత భాగస్వామి రియల్ హీరోయిన్ మిస్ అంజలి ఎంగేజ్మెంట్ కాగానే అకస్మాత్తుగా మాయమైపోయింది. తరువాత ఏం జరుగుతుందో కాలమే చెప్పాలి. మీరు చూస్తూనే ఉండండి. కెమెరామెన్ రాజేష్ తో కలిసి ధీరజ్, మా టీవీ, హైదరాబాద్. ఏంటండి మన అమ్మాయి ఎక్కడికి వెళ్ళుంటుంది? భగవంతుడా, ఏంటి మాకి పరీక్ష? మన అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందో, ఏం చేస్తుందో? రాజీవ్, నేను సినిమా పబ్లిసిటీ బిజీలో ఉండి నీ ఎంగేజ్మెంట్కి రావడానికి నాకు అస్సలు కుదరలేదు. నాకు ఈ విషయం తెలిసి నిన్ను ఎలా ఓదార్చాలో తెలియక నేను చాలా బాధపడుతున్నాను. కబీర్, నువ్వు కానీ నా అంజలిని కానీ నేనెందుకు అలా చేస్తాను? పబ్లిసిటీ కోసం. నువ్వు ఆలోచించి ఉంటావు, హీరో కాబోయే భార్యని కిడ్నాప్ చేస్తే నీకు బాగా పబ్లిసిటీ వస్తుంది అనుకుంటున్నావు, అవునా? అదేంటి రాజీవ్, అయినా నాకు పబ్లిసిటీ రావడానికి నేనెందుకు ఇబ్బంది పెడతాను? నేను అలా చేయాల్సిన అవసరం నాకేంటి? ఆల్ రైట్, నేను చెప్తాను అసలేం జరిగిందో. ఏంటి? మీకు తెలుసా? అవును, నా కూతురుకంతా తెలిసింది. నీకు నీ గర్ల్ ఫ్రెండ్స్తో ఉన్న అఫైర్ల గురించి రోజు పేపర్లోనూ మ్యాగజైన్స్లోనూ చదివి వీటన్నిటినీ చూసి తనకి విరక్తి కలిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక చాలు ఆపుస్తున్నందా? ఏంటి నువ్వు మాట్లాడేది? రాజీవ్ అంజలి ఎంతగా ప్రేమించుకుంటున్నారో మనందరికీ తెలుసు. అంజలి లాంటి మంచి అమ్మాయి ఇంకెక్కడా ఉండదు. హలో, ఏంటి? ఏ ఛానల్? సూపర్ స్టార్ రాజీవ్ ఖండేల్వాల్ కాబోయే భార్య ఉన్నట్టుండి అదృశ్యమయ్యారు. జరిగిన దానికి రాజీవే కారణమని అనుకుంటున్నారు. దీంతో తన కెరియర్ త్వరలో విడుదల అవబోతున్న ఆమె సినిమాపై, తన భవిష్యత్తుపై దీని ప్రభావం ఉంటుందేమోనని భయపడుతున్నాడని సినిమా వర్గాలు, తనకు సంబంధించిన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో ఈ పెళ్లి తనకు ఇష్టం లేదంటే పెళ్లి చేసుకోవడం వలన తన సినీ కెరియర్ కి ఇబ్బంది అవుతుందేమోనని అనుకుంటున్నాడా? ఈ మిస్టరీ వెనకాల జరిగిన అసలు కథ ఈ అమ్మాయి దొరికేంత వరకు చూసావు రాజీవ్, ఈ ఛానల్ వాళ్ళు వాళ్ళ రేటింగ్లు పెంచుకోవడానికి ఏం చేయడానికైనా వెనకాటరు. అయినా వాళ్ళ మీద మనం తప్పకుండా కేసు పెట్టాల్సిందే. ఎవరి మీద కేసు వేయాలి కబీర్? నిజమేంటంటే నా అంజలి మాయమైపోయింది, అది కూడా నా కళ్ళ ముందే. షిట్, అసలేమీ అర్థం కావట్లేదు. ఏం జరిగి ఉంటుందో. రాజీవ్ రాజీవ్, రాజీవ్ ఏ రాజీవ్, రాజీవ్ నా మాట విను. ఇక మనం చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. అంజలి ఖచ్చితంగా ఏదో ప్రమాదంలో ఉండుంటుంది. ఇక నేను సిఐడికి ఇన్ఫార్మ్ చేయాల్సిందే. వాళ్ళొక్కడే అంజలిని కాపాడి తీసుకురాగలరు. తాతాజీ, ఏంటిది? ఇది మన ఇంటి ముందు పెట్టుందండి. రాజీవ్ గారి కోసం వచ్చింది. ఏంటి? రాజీవ్ గురించా? రాజీవ్ అసలు టెన్షన్స్లో ఉంటే ఎవడ్రా ఈ బొకే పంపించింది? తాతాజీ గారు, ఇది తీసుకెళ్లి రాజీవ్ గదిలో పెట్టండి. అలాగేనమ్మా. హలో, సిఐడి. ఎవరు పంపించారు? అది తెలియదు బాబు. ఇది మన ఇంటి ముందు పెట్టేసింది. ఇది మీకోసమే వచ్చినట్టుంది.
నా కోసమా? ఎవరో కావాలనే చేస్తున్నారు. అందరికీ తెలుసు నేను ఎలాంటి పొజిషన్లో ఉన్నాను. అయినప్పటికీ కూడా చికాగ్గా ఉంది. అక్కడ పెట్టు. ఏదో నెంబర్ లాగుంది. ఎవరిది ఫోన్ నెంబర్? హలో రాజీవ్, నాకు తెలుసు నువ్వు అంజలిని ఎంతగా ప్రేమిస్తున్నావో. అంజలి ప్రాణాలతో దక్కాలంటే సరిగ్గా 4 గంటలకు హోటల్ కోటి యాడ్కి రా. అక్కడ నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అర్థమైందనుకుంటా. దీని అర్థం అంజలిని కిడ్నాప్ చేశారు. రాజీవ్, ఎక్కడికి వెళ్తున్నావు? మమ్మీ, నేను ఇప్పుడు అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. యాక్చువల్లీ నా సినిమాలో ఒక సీన్ మిగిలిపోయి ఉంది. దానికోసం నేను అక్కడికి వెళ్ళాలి. ఓకే మమ్మీ, వస్తాను. నాన్న రాజీవ్, ఇప్పుడు వద్దు, నా మాట విను. సార్, ఈ బొకే వాడికి వచ్చిన దగ్గర నుంచి వాడికి ఏమైందో అర్థం కావట్లేదు. దీన్ని చూడగానే ఇంట్లోంచి బయలుదేరాడు. ఎక్కడికి రా అని అడిగితే నేను నా సినిమా షూటింగ్కి వెళ్తున్నా అని చెప్పాడు. అవునా జోసఫ్? సార్, ఈ కార్డు మీద ఏదో నెంబర్ రాస్తుంది. ఏంటది? ఇదేదో సెల్ నెంబర్లా ఉంది సార్. కావేరి, ఈ నెంబర్ ఎవరిదో వెంటనే తెలుసుకో. ఓకే సార్. ఫోన్ కలవట్లేదు సార్, స్విచ్ ఆఫ్ ఉంది. అవునా? ఓకే లావణ్య, సార్. ఈ కార్డుని స్కాన్ చేసి అసలు ఈ సింబల్ ఏంటో తెలుసుకో. ఓకే సార్. త్వరగా. సార్, ఈ నెంబర్కి ఫోన్ చేసి అతను ఖచ్చితంగా ఎవరితోనో మాట్లాడినట్టున్నాడు. అవును సార్, అందుకే ఇంట్లోంచి అంత తొందరగా వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఆ హోటల్ నుంచి మాయమవటం, ఆ తర్వాత ఎవరో ఆ బొకేని ఇక్కడికి పంపించడం, ఈ బొకేలో ఈ కార్డు దొరకడం, ఈ 3 విషయాలకు ఆ అమ్మాయికి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. వివేక్, ప్రణీత్, మీరిద్దరు వెళ్ళి ఆ రాజీవ్ షూటింగ్లో ఉన్నాడో లేదో చూడండి. జోసఫ్, సార్. నువ్వు కావేరి ఆ హోటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. ఏంటి మీరు మాట్లాడేది? అంజలిని ఎవరు చూడలేదా? పెళ్లి కూతురు డ్రెస్ లో ఉండి కూడా తనెవరికీ కనిపించకుండా మాయమైపోయిందా? ఈ హోటల్ నుంచి బయటికి వెళ్ళాలంటే ఎన్ని దారులున్నాయి? మేడం, మా హోటల్కి ముందు నుంచి 2 గేట్లు, వెనకాల 1 గేట్ మాత్రమే ఉంటుంది మేడం. వాటి నుంచే మాకు మెయింటెనెన్స్ కావాల్సిన సరుకులన్నీ కూడా తీసుకొస్తుంటాం. ఒక్క నిమిషం, ఒక మాట చెప్పండి. నైట్ టైం డ్యూటీ నుంచి వెళ్ళేటప్పుడు వెనక వైపు గేట్ నుంచి ఎవరైనా వెళ్ళడం చూసారా మీరు? అవును సార్, కానీ ఆ గేట్ నుంచి ఎవరు బయటికి వెళ్ళినా మా రిజిస్టర్లో అవన్నీ నోట్ చేసి ఉంటాయి, కానీ ఎలాంటి వీడియో రికార్డింగ్ ఉండదు. ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. మేము ఆ రిజిస్టర్ చూడొచ్చా? తప్పకుండా మేడం. 1 minute. సార్, అది నిన్న రాత్రి 10-10:30 మధ్యన ఒక లాండ్రీ ట్రక్ బయటకు వెళ్ళింది సార్. లాండ్రీ ట్రక్? అది సరే గాని వీటన్నింటినీ బయటికి ఎలా తీసుకెళ్తారు? అంటే నా ఉద్దేశం దేనిలో తీసుకెళ్తారని. వాటిని బ్యాగ్స్లో తీసుకెళ్తారు సార్. ఓకే, నిన్న డ్యూటీలో ఉన్న హౌస్ కీపింగ్ వాళ్ళతో మేము ఒకసారి మాట్లాడాలి. పిలిపిస్తారా వాళ్ళని? రాహుల్, వీరిద్దరూ సిఐడి నుంచి వచ్చారు. రాజీవ్ సార్ని కలవాలంటున్నారు. హాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్, హీఈస్ రాహుల్, రాజీవ్ సార్ పిఏ. మీరు ఇతనితో మాట్లాడండి. యా, వస్తున్నా సార్.
మర్యాదగా నిజం చెప్పు, రాజు ఎక్కడున్నాడు? సార్ మార్నింగ్ నేను రాజీవ్ సార్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి రాగానే డ్రైవర్ని తీసుకొని సార్ బయటకు వెళ్ళారండి. సార్ వెళుతూ వెళుతూ నా గురించి ఎవరు అడిగినా నేను ఇక్కడే ఉన్నానని చెప్పమని ఆయన వెళ్ళిపోయారు సార్. తర్వాత? సార్ అది 2 గంటల తర్వాత డ్రైవర్ అయితే వచ్చేసాడు, మా సార్ రాలేదు సార్. త్వరగా ఆ డ్రైవర్ని త్వరగా రమ్మని చెప్పు. సార్ ఆ డ్రైవర్ ఇతని పేరు గిరి. నమస్తే సార్. చూడమ్మా, నువ్వు ఎక్స్ట్రాలు ఏమీ మాట్లాడకుండా రాజీవ్ని ఎక్కడ దించావో చెప్పు. సార్ అది మా రాజీవ్ సార్ నేను ఖైరతాబాద్ చౌరస్తాలో దించాను సార్. ఈ సంగతి ఎవరితో చెప్పొద్దని, నా పన్నెండు చేసుకోమని సార్ నాతో చెప్పారు సార్. ఎక్కడికి వెళ్ళాడు చెప్పు. మా సార్ ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు కానండి, ఆయన కారు ఎక్కిన దగ్గర నుంచి ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. ఏదో గ్రీన్ అని మాత్రమే విన్నాను సార్ నేను. ఆ తరువాత నేనేం పట్టించుకోలేదు సార్. గ్రీన్? లావణ్య, ఒకసారి నువ్వు నెట్లో గ్రీన్ కుల్లా అనే పేరుతో ఏమేమి ఉన్నాయి సెర్చ్ చేయి. ఇక్కడ నుంచి లాండ్రీ బట్టలు సాయంత్రం పూట బయటికి వెళ్ళవు. అయినా నేను ఇంకోసారి చెక్ చేసుకుంటాను. సునీత, సునీత, ఎస్ మ్యామ్. సునీత, నిన్న సాయంత్రం లాండ్రీ కోసం బట్టలు ఏమైనా బయటికి పంపించారా? పంపాం మేడం. సాయంత్రం పూట ఎందుకు పంపారు? పొద్దున కదా పంపాల్సింది. ఎవరిని అడిగి బట్టలు బయటికి పంపారు? మేడం, లీలా మేడం పంపించమన్నారు. లీలానా? అవును మేడం, ఆవిడ రూమ్ నెంబర్ 1090 ఇంకా రూమ్ నెంబర్ 1091 ఈ 2 రూమ్స్ కి లాండ్రీ అర్జెంట్ అని చెప్పారు. ఒక్క నిమిషం, ఆ రూమ్ నెంబర్స్ మళ్ళీ చెప్పు. సార్, రూమ్ నెంబర్ 1090 ఇంకా రూమ్ నెంబర్ 1091. నో సార్, ఈ రూమ్స్ అయితే కాదు. ఏంటి ఏంటి మీరు మాట్లాడేది? ఎందుకంటే ఆ 2 రూమ్స్లో ఎవరు లేరు సార్. వాటిలో రిపేరింగ్ వర్క్ జరుగుతుంది. చూడమ్మా, నువ్వు ఒకసారి కరెక్ట్గా ఆలోచించుకొని చెప్పు. నువ్వు లాండ్రీకి వేసిన వాటిలో ఎన్ని బ్యాగులున్నాయని? ఎస్ సార్, 3 బ్యాగులు ఉన్నాయి. ఏంటి 3 బ్యాగులా? సరే, ఆ బ్యాగులను ఒకసారి చూపించండి, మేము వాటిని చూడాలి. తప్పకుండా చూడొచ్చు. సునీత? ఎస్ మ్యామ్. ఇంత పెద్ద బ్యాగా? దీంట్లో ఎవరినైనా కూర్చోబెడితే అసలు ఎవరికీ తెలీదు. ఇంతకీ ఆ లీలా ఎవరు? ఇప్పుడుందా తను? లేదు, తను ఈరోజు రాలేదు. కొంచెం తన అడ్రస్ చెప్పండి. సార్, రాజు అంజలి గురించి ఏదైనా చేస్తాడు సార్. ఎందుకు? ఎందుకంటే తను అంజలిని బాగా లవ్ చేస్తున్నాడు సార్. కేవలం ఓ అమ్మాయి కోసం తన కెరియర్ మొత్తాన్ని నాశనం చేసుకుంటాడా? వదిలేండి సార్, అయినా మీకేం తెలుస్తుంది ప్రేమ గురించే. ఏమన్నావు? ఏంటి, నాకు ప్రేమ అంటే ఏంటో తెలీదా? నేను ప్రేమించాను. చేశారు. ప్రణీత్, అది ఆఫ్ చేయి. హలో లావణ్య, ప్రేమ ఏంటి? అరే, ప్రేమ లేదు. ఏం మాట్లాడుతున్నారు సార్? ప్రేమ ఉంది. ఏసీపీ సార్ లవ్ ఉంది. ప్రణీత్, ఏసీపీ సార్ తో లవ్ ఏంటి? అది రాజుకి లవ్ ఉంది. కానీ ఎవరితో? నాతో. ఏంటి సార్? సార్, లావణ్య ఫోన్ చేసింది. ఆ లావణ్య, సార్, ఏంటి ఈ మధ్య మగవాళ్ళే ప్రేమించుకుంటున్నారా? ముందు పని చూడు. 3 ప్లేస్లా? అందులో గ్రీన్ ఉందా? ఓకే, ఏ ప్లేస్ అది? గ్రీన్ ఎమరాల్డ్. గ్రీన్ ఎమరాల్డ్ ఏంటది? అదొక ఫంక్షన్ హాల్ సార్. రెండోది? ఆ సెకండ్ పూల కొట్టు సార్. మరి మూడోది? థర్డ్ హోటల్ గ్రీన్ కోర్ట్ యార్డ్ సార్. హోటల్ గ్రీన్ కోటియాన్. ఇక ప్రణీత్తో మాట్లాడు. వద్దు. ఆ రెడ్ కార్డ్, బొకే మధ్య ఫోన్ నెంబర్. నేను ఫోన్లో మాట్లాడింది నీతోనే కదా? నాకు ముందే తెలుసు నేనెక్కడున్నా నువ్వు నన్ను ఎలాగైనా వెతికి పట్టుకుంటావని. అదంతా వదిలే. అంజలి ఎక్కడా? తన్ని ఏం చేయబోతున్నావు? ఆగమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏం కావాలి మీకు? డబ్బులా?
మరి నువ్వు అంజలిని ఎలా కాపాడాలనుకుంటున్నావో నేను స్వయంగా చూడాలనుకుంటున్నాను. ఎలా కాపాడతావు? మీరు అంజలిని ఏం చేయలేదు కదా? ఆమె ఎలా ఉందో నీకు చూడాలని ఉందా? రా చూద్దు గాని. అంజలి అంజలి ఎక్కడుంది? అంజలి చెప్పు. ఆమెని ప్రాణాలతో చూడాలనుకుంటే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్, హౌ మే ఐ హెల్ప్ యూ? నేను ఏసీపీ ప్రద్యుమన్ని ఫ్రమ్ సిఐడి. మీ హోటల్లో రాజీవ్ ఉన్నాడా? అదేనండి, యాక్టర్ రాజీవ్. ఆయన ఇక్కడికి వచ్చారు సార్. ఒక అమ్మాయి కోసం వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళారు. లేడీనా? ఎవరావిడ? తెలీదు సార్, కానీ ఆయన మాత్రం చాలా టెన్షన్గా కనిపించారు. ఉన్నట్టుండి పార్కింగ్ ఏరియా వైపు వెళ్ళారు సార్. ఆ తర్వాత మేము ఎవరూ అతన్ని చూడలేదు. సార్, ఆవిడ ఖచ్చితంగా మన వాడికి ఏదో చెప్పడానికే ఇక్కడికి పిలిచినట్టుంది సార్. లేదంటే అభిజిత్ అతను డబ్బులు ఇవ్వడం కోసమే తనని పిలిచుంటాడు. ఈ రెండిట్లో ఏదైనా అయి ఉండొచ్చు. నాకేమనిపిస్తుందంటే ఈ రాజీవ్ ఎవరి వ్యూహంలోనో చిక్కుకున్నాడనిపిస్తుంది. సార్, మనకు దొరికిన రెడ్ కార్డ్ మీద నెంబర్ అదొక ప్రీపెయిడ్ మొబైల్ నెంబర్ సార్. ఆ నెంబర్ మీద ఏ అడ్రస్ అయితే ఉందో అది నకిలీది సార్. నకిలీదా? అవును సార్. ఓకే, ఆ కార్డు మీద ఉన్న సింబల్ గురించి ఏమైనా తెలిసిందే? చాలాసేపు వెతికిన తర్వాత తెలిసింది ఏంటంటే అదొక టెర్రరిస్ట్ గ్యాంగ్ నంబర్స్ అండ్ ఆ గ్యాంగ్ నేమ్ రెడ్ గన్స్. నువ్వు అన్నది నిజమా? కానీ ఆ రెడ్ గన్స్ కి వీళ్ళకి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో అర్థం కావట్లేదు సార్. అంటే దీని అర్థం అభిజిత్ ఆ రాజీవ్ ఏ అమ్మాయినైతే కలవడానికి ఆ హోటల్ గ్రీన్ క్వార్టర్ కు వెళ్ళాడో ఆ అమ్మాయికి సంస్థకి ఏదో సంబంధం ఉంది. వాళ్ళు ఈ అమ్మాయిని పావుగా వాడుకొని ఏదో పెద్ద పని చేయించాలనుకుంటున్నారు. సో ఏ రోజైతే అంజలి తప్పిపోయిందో అదే రోజు బట్టలు తీసుకుని ల్యాండ్ ట్రక్ బయటకెళ్ళింది. ఉతకాల్సిన బట్టలన్నీ ఆ ట్రక్ లో పంపించారు సార్. విషయం ఏంటంటే ఏ రూమ్ నుండి పంపించారో ఆ రూమ్ లో ఎవ్వరూ లేరు సార్. ఆ లాండ్రీ బ్యాగ్ ఎంత పెద్దదంటే అందులో నేను ఈజీగా సరిపోతాను. అవును సార్, అది నిజమే. ఆ బ్యాగ్లో కూర్చొని ఎవరైనా ఈజీగా బయటకు వెళ్ళొచ్చు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సార్, ఆ రోజు నైట్ డ్యూటీలో ఉన్న అమ్మాయి లీలా ఉతకాల్సిన బట్టల్ని ట్రక్ లో బయటికి పంపించింది. తను పని కూడా మానేసింది. ఆ లాండ్రీ కంపెనీ వివరాలు తెలుసుకోండి. సో అది కూడా ఎంక్వైరీ చేశాం. వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఆ రోజు ఏ ట్రక్ మా దగ్గరికి బట్టలు తీసుకురాలేదంటున్నారు. అవునా? ఏ ట్రక్ పంపించలేదా? మరైతే లాండ్రీకి పంపించిన అమ్మాయిని మీరు వెంటనే పట్టుకోండి. సార్, హోటల్లో అమ్మాయి అడ్రస్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. కానీ ఆ ఇంటికి తాళం వేసింది.
ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే తెలిసిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగోలేదని. ఇలాంటి పనులు చేసే వాళ్ళకి అలాంటి జబ్బులు రాక ఇంకేం వస్తాయి సార్? ప్రణీత్, ఇది లెక్చర్లు ఇచ్చే టైం కాదు, అర్థమైందా? నేను లెక్చర్ ఇవ్వట్లేదు సార్, నాకు తోచింది చెప్పాను. మనం ఈ కేసును సాల్వ్ చేద్దామా? అమ్మాయి వాళ్ళ అమ్మకి గుండె జబ్బుంది. తనను వాళ్ళ అమ్మాయి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. అవును సార్, మెడిప్లస్ హాస్పిటల్లో చేర్పించారు. మెడిప్లస్ హాస్పిటల్ అది చాలా ఖరీదైన హాస్పిటల్ సార్. ఒక హోటల్లో చిన్న పని చేసుకునే అమ్మాయికి అంత పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించేంత డబ్బు ఎక్కడ ఉంటుంది సార్? యు ఆర్ రైట్ ప్రణీత్. రాజు వెళ్ళి చాలాసేపు అయింది. రాత్రి 11 గంటలు అవుతుంది ఇప్పుడు. అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఎంతసేపు? నాకేదో కంగారుగా ఉంది. అంకుల్, ఏదైనా అర్జెంట్ పనిలో ఉండి ఎక్కడైనా స్ట్రక్ అయి ఉండొచ్చు. మీరేం కంగారు పడకండి, తప్పకుండా వచ్చేస్తాడు. ఓ రాజు, ఎక్కడికి వెళ్ళి ఉన్నాను ఎంతసేపు? ఎంత కంగారు పడ్డా నీకోసం. ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా. డాడీ, ఏమైందంటే ఎవరు అంజలిని కిడ్నాప్ చేశారు. కానీ వాళ్ళెవరో నాకు తెలిసిపోయింది. వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు దొరికింది. మరి పోలీసులకు చెప్పావా? లేదు కబీర్, మనం పోలీసులకు చెప్పకూడదు. అలా చేస్తే వాళ్ళు అంజలిని చంపేస్తారు. డాడీ, మీరు పోలీసులకి ఏమీ ఇన్ఫార్మ్ చేయలేదు కదా? పోలీసులుగా మేమెవరికి ఏం కంప్లైంట్ చేయలేదే. అంకుల్, చాలా రాత్రి అయిపోయింది. ఆంటీని తీసుకుని మీరు ఇంటికి వెళ్ళండి. చాలా అలసిపోయి ఉంటారు మీరు. అంజలి విషయం నేను చూసుకుంటాను. అది కాదు బాబు. లేదు అంకుల్, మీరు వెళ్ళండి. ఆ విషయం నేను చూసుకుంటాను. ఒక పని చేస్తావా? చెప్పు రాజు. నాకు మా డాడీ వేలి ముద్రలు కావాలి. ఫింగర్ ప్రింట్స్. ఏంటి ఫింగర్ ప్రింట్సా? అవును, వేలి ముద్రలు. గుడ్ మార్నింగ్ మిస్టర్ సత్యప్రసాద్. మీరేంటి ఇంత ఉదయాన్నే? ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి, వీఆర్ ఫ్రమ్ సిఐటి. మాకు ఎవరు కావాలండి మీకు? అది ఒక హార్ట్ పేషెంట్ ని కలవాలి అర్జెంట్ గా. వీల్లేదు, ఇక్కడ హార్ట్ పేషెంట్స్ ని కలవకూడదని రూలు. మీ సిఐడి వాళ్ళం. దయచేసి మీరు ఇక వెళ్ళొచ్చు. ఓకే మేడం, మీరన్నట్టుగానే ఈ పేషెంట్ దగ్గరికి మేము వెళ్ళాం. ఇవాళ ఒక పేషెంట్తో పాటు ఒక అమ్మాయి వచ్చింది. ఆమెతోటే మాట్లాడాలి. అదేంటంటే 24 గంటల ముందు హార్ట్ పేషెంట్లు ఎవరెవరు వచ్చారో వాళ్ళ లిస్ట్ కొంచెం చూపించగలరా? గడిచిన 24 గంటల్లో మా ఎమర్జెన్సీ వార్డులో 2 ఆడవాళ్ళు జాయిన్ అయ్యారు. వాళ్ళ వయసు 45-50 మధ్యలో ఉంటుంది. ఇందులో ఒక ఆవిడ పేరు మిస్సెస్ విమల. ఆమెతో పాటు ఆమె కూతురు కూడా ఉన్నారు, లీలా. లీలా? అడ్రస్ చెప్తారా? 24 హిల్ సొసైటీ, లోఖండ్వాలా. ఎస్. ఒక చిన్న హెల్ప్ చేస్తారా? మేము ఇక్కడికి వచ్చామని చెప్పకుండా ఆ అమ్మాయిని ఇక్కడికి పిలిపిస్తారా? కాస్త అర్జెంట్గా మాట్లాడాలి ప్లీజ్. సత్యం, ఇటు చూడు. మేడం, బయట ఒక అమ్మాయి కూర్చుంది, లీలా. ఐసీయూ దగ్గరుంది, పిలు. ఓకే మేడం.
అక్కడ ఉన్నారు మేడం. ఏంటి మేడం పిలిచారు? వీళ్ళు మిమ్మల్ని కలవటానికి వచ్చారు. చెప్పండి, ఎవరు మీరు? చూడు లీలా, మేము సిఐడి నుండి వచ్చాం. అంజలి ఎక్కడ? నువ్వు హోటల్ సీక్వెన్ లో పనిచేసావు కదా? అంజలిని ఎక్కడికి పంపించావు? అంజలి? చూడు లీలా, అంజలి చాలా ప్రమాదంలో ఉంది. జరిగిందేంటో చెప్పు. అసలేం జరిగింది? ఓ మై గాడ్, అంజలిని కిడ్నాప్ చేయడానికి సాయం చేసినందుకు వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు. సార్ మా అమ్మగారికి అస్సలు ఒంట్లో బాగుండదు. ఆవిడకు వెంటనే హార్ట్ సర్జరీ చేయాలని చెప్పారు సార్. దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందని చెప్పారు సార్. సార్ సార్ మా అమ్మ ప్రాణాలు కాపాడడానికి ఇదంతా చేయాల్సి వచ్చింది సార్. నిజంగా అంజలి అప్పటికే స్పృహ కోల్పోయింది సార్. అప్పుడు నేను వెంటనే ఆమెను పక్కనే ఉన్న ఒక లాండ్రీ బ్యాగ్ లో పడుకోబెట్టి ఆ బ్యాగ్ ని ట్రక్ లో పంపించేశాను సార్. ఐఎమ్ సారీ సార్. అంజలిని వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారో నీకేమైనా తెలుసా? తెలీదు. అది అతను ఫోన్లో ఏదో మడ్ ఫోర్ట్ అని చెప్పడం విన్నాను సార్. మడ్ ఫోర్ట్? లీలా, నువ్వు మీ అమ్మని రక్షించుకునేందుకే ఇదంతా చేసి ఉండొచ్చు. బట్ ఐఎమ్ సారీ, నువ్వే ఉద్దేశంతో నేరం చేసినా చూడు, నిన్ను అరెస్ట్ చేయక తప్పదు లీలా. మిస్టర్ రాజన్, నా ఐ కార్డ్ కానీ ఎక్కడైనా చూసారేంటి? ఎక్కడుందో తెలియట్లేదు. కానీ మీరు ఇందాక లోనికి వచ్చినప్పుడు ఐడి కార్డు మీ మెడలోనే ఉంది కదా. నన్ను చూసారా? కానీ ఇప్పుడే కదా లోనికి వస్తున్నాను. కార్డు లేక చాలా కష్టపడ్డాను. అరే, కొద్దిసేపటి క్రితమే నేను మిమ్మల్ని ఇక్కడ చూశాను సార్. నన్ను చూసారా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అంటే ఓ మై గాడ్, ఓ మై గాడ్, మిస్టర్ రాజన్, ఆ న్యూక్లియర్ సొల్యూషన్ ఎవరో ఎత్తుకుపోయారు. అంటే మీరిందాకలా నేను అనుకొని చూసింది వేరెవరో అయ్యి ఉంటుంది. వేరెవరునా? అవును, ఎవరు? నాకు తెలుసు. ఇది ఎవరి పని అయ్యి ఉంటుందో ఖచ్చితంగా నాకు తెలుసు. హలో, సిఐడి? తప్పకోండి. ఏంటి గుంపు గుంపులుగా ఏం చూస్తున్నారు? సార్, ఇంతకు ముందు అరగంట క్రితం ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చి సునంద గారిని, కార్తీక్ గారిని బలవంతంగా కారులో కూర్చోబెట్టుకుని ఎక్కడికో తీసుకెళ్లారు సార్. సార్, ఆశ్చర్యంగా ఉంది. ముందు అమ్మాయి మాయమైపోయింది, ఇప్పుడు తన తల్లిదండ్రి కూడా. అసలు ఏం అర్థం కావటం లేదు ఏసీపీ గారు. అసలు మా అబ్బాయికి ఏమై ఉంటుంది? వాడు మైండ్ అసలు సరిగా పనిచేయట్లేదా? ముందు నా ఐ కార్డు చెప్పకుండా తీసుకెళ్లాడు. తర్వాత ఇక్కడి నుంచి న్యూక్లియర్ సొల్యూషన్ దొంగతనంగా పట్టుకెళ్ళిపోయాడు. అది కానీ చేరకూడని వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే వేల మంది ప్రాణాలకు ప్రమాదం. ఇప్పుడు మై గాడ్. చూడు మిస్టర్, కానీ మాకు అక్కడ దొరికినవి మాత్రం తమరి వేలి ముద్రలే. నా వేలి ముద్ర? అవును, మీ ఫింగర్ ప్రింటే. లేకుంటే ఆ డోర్ ఎలా తెరుచుకుంటుంది? కానీ నా వేలి ముద్ర వాడి దగ్గరికి ఎలా వస్తుంది? మీతో పాటుగానే ఉంటూ మీరేదో పరధ్యానంలో ఉన్నప్పుడు మీ ఫింగర్ ప్రింట్ ని ఎవరైనా తీసుకున్నారేమో. అంటే ఈ దొంగతనం చేయాలని ముందుగానే ప్లాన్ చేశారా? ఎస్, యు ఆర్ కరెక్ట్. డాక్టర్ గారు స్వయంగా మీరే మీ ఫింగర్ ప్రింట్ ని మీ అబ్బాయికి ఇచ్చుంటారు. అరే, అసలు ఏమంటున్నారు మీరు? మా ఏసీపీ గారు కొత్తగా ఏం చెప్పట్లేదండి. ఆ అమ్మాయిని మీరంతా కలిసి కాపాడడానికి ఈ ప్లాన్ చేశారేమో అని ఆయన ఉద్దేశం. చూడండి సార్, ప్లీజ్, మీరు యాక్చువల్గా నాకు సహాయం చేయాలి. అది కాదని నా మీదే అవండలేస్తే ఎలా? సో ఇప్పటి వరకు ఆ టెర్రరిస్టులు ఎంత డిమాండ్ చేస్తారని మాత్రమే ఆలోచించాం. కానీ ఇక్కడ పరిస్థితి వేరేలా ఉంది. ఈ ల్యాబ్ నుండి ఆ సొల్యూషన్నే తీసుకెళ్లారు. చూడబోతే ఈ టెర్రరిస్టుల వల్ల మనకేదో కొత్త సమస్య వచ్చేలా ఉంది. సార్, నా ఉద్దేశంలో వీడు టెర్రరిస్టుల దగ్గరికి వెళ్ళినట్టున్నాడు. సార్, ఆ హోటల్ అమ్మాయి లీలా కూడా ఆ మడ్ ఫోర్ట్ గురించే చెప్పింది. సార్, మనం ముందుగా అక్కడ ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఇమీడియట్ గా ఆ ఫోర్ట్కి వెళ్ళాలి.
హలో, మీ పని పూర్తయిపోయింది. మీరు చెప్పిందని తీసుకొస్తున్నాను. అవును, తీసుకొస్తున్నాను. కానీ అంజలిని ఏం చేయదు. అంజలి, హలో హలో హలో. నాకు తెలుసు రాజీవ్, నువ్వు ఇక్కడికి తప్పకుండా వస్తావని. నువ్వు మాట తప్పేవాడివి కాదుగా. ఏం చేస్తున్నావు? అలా చేయొద్దు, అది పగిలిపోతుంది. అంజలి ఎక్కడ? అయితే అంజలిని చూపించమంటావు? ఆమెను చూడ్డానికి తొందరగా ఉన్నట్టుంది. దానికి ముందు ఓ చిన్న గేమ్ ఆడదామా? గేమ్ ఏంటి? అంజలి, శభాష్, నీ ప్రేమకి ఆ పైవాడి రక్ష బాగానే ఉందే. కానీ నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. నిన్ను నేను చంపాల్సిందే. నువ్వు నన్ను క్షమించు రాజీవ్. స్టాప్! అతన్ని కాల్చొద్దు. మర్యాదగా మీ గన్లన్నీ కింద పడేయండి, లేదా దీని పుచ్చ పేలిపోతుంది. అలాగే కాల్చాయి. ఆ ఆంటీ అంకుల్ని కూడా కాల్చాయి. మాకేం ప్రాబ్లం లేదు. సారీ రాజీవ్. అంజలి ఏంటిది? ఎక్స్ట్రా చేయకుండా నోరు మూసుకొని నేను చెప్పినట్టు విను. పద. కారెక్కు. త్వరగా. కబీర్, నువ్వు కూడానా? త్వరగా ఎక్కు. చెప్పేది నీకే, త్వరగా ఎక్కు. రా.
వెంటనే వీళ్ళందరినీ హాస్పిటల్కి పంపించండి. ఇక ఆ డేంజరస్ సంస్థ ప్లాన్ నుంచి చాలా మంది అమాయకుల ప్రాణాలు రక్షించబడినట్లే. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.